మాట్లాడొచ్చు, మాట్లాడితే ఆయన సమాధానం చెప్పువాడేనాడు. నీకు ఎలాంటి డౌట్ ఉన్నా యోబుకు కూడా చాలా డౌట్లు. యోబు గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం, నేను సర్వశక్తుడగు దేవునితో మాట్లాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను. నేను మనుషులతో వాదించాలనుకోవట్లేదు, మనుషులను అడగాలనుకోవట్లేదు. మనుషులను అడిగితే మనకు సమాధానం రాదు. మనుషుల్ని వెంబడించడం వల్ల మన జీవితానికి పరిష్కారము దొరకదు. ఆ ప్లేస్లో దేవుణ్ణి వెంబడించి దేవునితో మాట్లాడుతూ దేవుని ఎదుట సాగిలి పడితే ఎలాంటి సమస్య అయినా పరిష్కారము తెచ్చుకోవచ్చు. యాకోబు మగసిరి కలిగి దేవునితో పోరాడును అని దేవుని వాక్యంలో రాయబడినది. మనలో చాలామంది మగతనం చూపించుకోవడానికి ఆడవారిని కొట్టడమో, పిల్ల మీద కోపం చూపించడమో, లేకపోతే తమ కిందున్న దాసుల పైన, వర్కర్స్ పైన కోపాన్ని చూపించడమో, ఫ్రెండ్స్ మీద కోపాన్ని చూపించడమో, లేకపోతే ఫోన్స్ మీద, పరిస్థితుల మీద చూపించడమో చేస్తాం. ఒకవేళ నిజంగా మగోడివి అని అనుకుంటే ఏం చేయాలంటే మోకరించి చేతులు పైకెత్తి దేవుని ఎదుట ప్రార్థించాలి. దేవునితో వాదించే వారిగా ఉండాలి, దేవుని ఎదుట మొర్ర పెట్టేవారిగా ఉండాలి. యాకోబు ప్రార్థన చేశాడు, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని రాత్రంతా పోరాడినప్పుడు పేరు మారిపోయింది, జీవితం మారిపోయింది, ఆశీర్వాదమునకు వారసుడిగా